హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. 40+ సైజ్ అనమాట. టేప్ అనేది లేకుండా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. దీనికి కూడా నేను టేప్ అయితే యూజ్ చేయలేదండి. తర్వాత గుర్తొచ్చింది వీడియో తీద్దాం కదా అని చెప్పేసి అప్పటికే నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేశాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. గివ్ అవే అయితే డిసెంబర్ లాస్ట్లో అయితే తీస్తానండి. జనవరికి గిఫ్ట్‌గా అయితే ఇస్తాననమాట గివ్ అవే విన్నర్‌కి. చూస్తున్నారు కదా! ఇది బ్లౌజ్ పీస్ అండి, లైనింగు. దీన్ని ఐరన్ అయితే చేశాను. ఇంకా మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాంతో అయితే ఇంకా చూపిస్తున్నాను. చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేశారంటే మిస్ అవుతారనమాట. మళ్ళీ ఎలాగా అని చెప్పేసి మళ్ళీ డౌట్స్ అయితే అడుగుతారు. చూడండి, క్రాస్ కట్ అని అడుగుతున్నారు కదా! వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. ఆది బ్లౌజ్‌తో ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ టేప్ అయితే యూజ్ చేయలేదు. టేప్ యూజ్ చేయకుండానే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నానన్నమాట. మీ అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. చూడండి, బాగా ఈజీగా అర్థమవుతుంది. తను ఏంటంటే కంప్యూటర్ బ్లౌజ్ పీస్ మీద కంప్యూటర్ వర్క్ అయితే చేసుకుందండి. దాని మీద అయితే ఇప్పుడు నేను దాన్ని అయితే స్టిచ్ చేయబోతున్నాను. ఇక్కడ ఖర్చు కోసం కింద కొద్దిగా ఒక పావించ్ అండి. అలాగే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. మనం ఇక్కడ లూజ్ అనేది తీసుకోవాలండి. బ్లౌజ్ లూజ్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి నడుము లూజ్ ఉంటే సరిపోతుందనమాట. మళ్ళీ ఒకసారి కొలుచుకోండి, బాగా వస్తుంది మెజర్మెంట్ అనేది. చూస్తున్నారు కదా! నీట్‌గా పడిచేసుకొని లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా నడుము లూజ్ అనేది పెట్టుకొని మార్క్ అయితే చేసుకోవాలి. అలాగే డాట్స్ కండి, మనం బ్యాక్ సైడ్ డాట్స్‌కి అయితే వేస్తాం కదా! ఆ డాట్స్ కోసం కూడా కొద్దిగా 1½ ఇంచు, 1 ఇంచు అలా పెట్టుకోవచ్చండి, మన చాయిస్. నేను ఖర్చు ఎక్కువ ఉండడానికి కోసము కొద్దిగా ఎక్కువే పెట్టాను. తను అంటే ఎక్కువ లావు ఉందండి, అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువే పెట్టానన్నమాట. ఇలా బాక్స్ లాగా నడుము లూజు హైట్ చూసుకొని బాక్స్ లాగా వేసుకొని ఖర్చు కోసం కూడా నేను ఇక్కడ మీకు చూపిలేదు కదా! ఖర్చు కోసం కూడా ఒక లైన్ అయితే డ్రా చేశాననమాట, మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి. చూసారు కదా! ప్రసన్న ఫ్యాషన్ హబ్ అనే ఛానల్ ఉందండి మనకైతే. ఆ ఛానల్‌లో నేను డైలీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. కుర్తీస్ అయితే లో కాస్ట్‌కే 350 ఫ్రీ షిప్పింగ్‌కే పెడుతున్నాను. ఈరోజు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. దాంట్లో కూడా గివ్ అవే అయితే తీస్తాను. ఇక్కడ మనము నెక్ ఏ విధంగా తీసుకోవాలంటే కింద ఖర్చు కోసం అయితే తీసుకున్నాం కదా! ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకుంటే మనకు నెక్ అనేది తెలుస్తుందండి. ఎగ్జాక్ట్‌గా లైన్ అయితే గీసేసి దాని పైగా మళ్ళీ ఖర్చు కోసం అనమాట. నెక్‌కి ఎప్పుడైనా సరే కింది పక్క ఖర్చు తీయకూడదు. పై పక్క మాత్రమే ఖర్చు తీయాలి. పై పక్క తీస్తే మనకి కింది పక్క కరెక్ట్‌గా నెక్ అనేది వస్తుందనమాట. ఇక్కడ నెక్ డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అది కూడా చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఎగ్జాక్ట్‌గా బ్లౌజ్ ఎంతుందో అంత డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం మనము కొద్దిగా యువతలకే చూపిస్తాను చూడండి. మనం ఖర్చుకి ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ డ్రా చేశాననమాట. బాగా నీట్‌గా షేప్ అనేది పెట్టుకున్నారంటే మనకి నెక్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా ప్లేస్ చేసుకొని నీట్‌గా అయితే డ్రా చేసుకోవాలండి. ఎగ్జాక్ట్ రౌండ్ గీసేసి దాని లోపలికి డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఖర్చు కోసము చూసారు కదా! ఎగ్జాక్ట్ రౌండ్ అయితే ఇది. దాని లోపలికి డ్రా చేసుకోవాలి. మనము కుట్టేటప్పుడు ఏంటంటే నేను పైపక్క ముందైతే ఇప్పుడు డ్రా చేశాను కదా బ్లౌజ్ పీస్, అంత నెక్ అయితే ఎగ్జాక్ట్‌గా వస్తుందనమాట. రౌండ్ అనేది కరెక్ట్‌గా తీసుకోండి. నేను గీయడం అలా గీసాను కానీ కట్ చేసేటప్పుడు నీట్‌గా కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ షోల్డర్ పార్ట్, అలాగే ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా! ఈ లెంత్ అండి. ఈ లెంత్ కూడా చూసుకోవాలి. ఖర్చుకు వదిలేసాం కదా! అక్కడి నుంచి పట్టుకొని పై పక్కకి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకొని షోల్డర్ పార్ట్ చూసుకున్నారంటే ఇంక మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తెలిసిపోతుంది. ఆర్మ్ హోల్ మనం ఖర్చుకు పెట్టుకున్నాం కదా! ఎగ్జాక్ట్‌గా దాని దగ్గరే పెట్టుకోండి. ఖర్చు కోసము కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను. చూస్తున్నారు కదా! దీన్ని బేస్ చేసుకొని మనము రౌండ్ ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకోవాలి. రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ అయినా పెట్టుకోండి. 1 ఇంచు, 1½ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చండి. దీని చాలా లావు ఉంది.
ఇంకా ఇక్కడికైతే పెట్టుకున్నాను కదా! రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. క్రాస్ కట్ ఈజీ అండి. ఏంటంటే బ్యాక్ సైడ్ ఏదైతే మనము డ్రా చేసుకొని కట్ చేసుకున్నామో ఆ పీస్‌ని కొద్దిగా క్రాస్ పెట్టుకోవాలనమాట. క్రాస్ పెట్టుకుంటే మనకెంత క్రాస్ కావాలంటే అంత క్రాస్. మరీ ఎక్కువ క్రాస్ పెట్టేసుకోకండి. చాలా లూజ్ అయిపోతుంది. మనకెంత కావాలో అంత. నెక్ అయితే నేను తర్వాత కట్ చేస్తానండి. ఎందుకు అంటే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా! నెక్ అనేది చిన్నగా పెట్టారనమాట. దానికి తగ్గట్టుగా స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేస్తాను. హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి చూస్తున్నారు కదా! హాఫ్ హ్యాండ్స్ అండి. నాకైతే డిజైన్ అయితే అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఎలా ఏయించుకున్నారో వీడియోలో ఇలా కానొస్తుంది కానీ అసలు లుక్ వైజ్‌గా కానీ లేదు అంటే కంప్లీట్ ఫినిషింగ్ కానీ అస్సలు బాగోలేదండి. ఇంకిది ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. చూసారు కదా! క్రాస్ అనేది మనకెంత కావాలో అంత పెట్టేసుకొని ఇక్కడ కింద 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా బ్లౌజ్ పీస్ ఎంతుందో అంతా గూడా మనము డ్రా చేసుకుందాం. నీట్‌గా మీకు అర్థం అవ్వాలి అంటే ఒకటికి 2 సార్లు చూడండి. ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రంట్ పార్ట్ చూసారు కదా! ఇప్పుడు నేనిక్కడ రౌండ్ గూడా తీయలేదు నెక్కుకి. షోల్డర్ పార్ట్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకున్నాననమాట. నెక్, షోల్డర్ ఎక్కడికుంది అని జెప్పేసి. హుక్స్ పట్టి తీసుకోండి. కాజా పట్టి అయితే ఇక్కడ అస్సలు తీసుకోకండి నెక్ డ్రా చేసుకోవడానికి. ఎందుకంటే కాజా పట్టి మనము క్లాత్ అనేది ఎక్స్ట్రా వేస్తాం కాబట్టి. హుక్స్ పట్టి అయితే కరెక్ట్‌గా ఉంటుంది. కొద్దిగా చూసుకొని డ్రా చేసుకోండి. కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ బ్లౌజ్‌ని షూట్ చేయడానికి ఎంత తలనొచ్చిందంటే అంత తలనొస్తుందండి. నిజంగా ట్రైపాడ్ అనేది సెట్ కావట్లేదండి. రేషియో కూడా నేను 9:16 పెట్టాను. మామూలుగా షార్ట్ రేషియో పెట్టి ఇలా ఎడిట్ చేశాననమాట. నెక్ అనేది మనం ఎక్కడ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకోవాలనమాట. నేను కరెక్ట్‌గా గీసాను గదా! ఖర్చుకు దాని లోపలికి గీయండి. బయటికి గీయకండి లోపలికి. ఈ విధంగా. మనం కుడితే ఎగ్జాక్ట్ అదేలాగా వస్తుందనమాట నెక్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఇక్కడ చూసారు కదా! ఈ లెంత్ కూడా చూసుకోవాలండి. మెయిన్ డాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి డాట్ ఎక్కువ సాగబీకకండి. ఇది క్రాస్ ఉంది కాబట్టి ఎక్కువ సాగుతుంది. ఈ విధంగా. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఖర్చుకు పెట్టుకున్నాం కదా! ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచి పెట్టేసుకొని డ్రా చేసుకోండి. ఇక్కడ మనము మెయిన్ డాట్ ఏస్తాం కదా! మిడిల్ డాట్ అదనమాట. ఇంకిక్కడ ఈ లెంత్ చూసుకోవాలి. మనకి లెంత్ క్రాస్ పట్టి కాకుండా ఈ లెంత్ ఎంతుంది అని చెప్పేసి. ఖర్చు కోసం కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 3 కూడా కలపాలనమాట. చూసారు కదా! ఈ విధంగా. ఇదొచ్చేసి మిడిల్ డాట్. అంటే నేనిక్కడ జస్ట్ డ్రా చేస్తున్నాను గానీ, మనకు నెక్ లెంత్ మనకి డాట్ ఉంటుంది కదా! ఆ లెంత్ ఎంతుంది అని చెప్పేసి అది డ్రా చేసుకోండి. ఎంతుందో అంతా డ్రా చేసుకోండి నెక్ అనేది. ఎక్కువ తీయనవసరం లేదండి ఇక్కడ. ఒక పావు ఇంచ్ అంతే అండి. ఇంకా తక్కువే అనమాట. మనము ప్రిన్స్ కట్ మోడల్ కట్ చేస్తాం కదా! ఆ మోడల్ లాగా ఇక్కడ డాట్ అనేది రావాలి. మిడిల్ డాట్ అండి ఇది. పైన ఆర్మ్ హోల్ దగ్గర చూసారు కదా! డాట్ అనేది దీనికి స్ట్రెయిట్‌గా ఉందనమాట. మనము ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్‌గా అదేలాగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా! ఈ లెంత్ ఎంతుంది? ఇదొచ్చేసి కాజా పట్టి కదా! మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి, అది కాకుండా ఇక్కడ. ఇంకా దాన్ని బట్టి డ్రా చేసేసుకోవడమే అండి. చూసారు కదా! ఎంతుంది అని చెప్పేసి అంత డ్రా చేసుకోవాలి. మీకు చూపించడం కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. నాకు ఇవన్నీ అవసరం లేదండి. నార్మల్‌గా అయితే నేను స్టిచ్ చేసేస్తాను.
డాట్స్ అనేది డైరెక్ట్ స్టిచ్ చేస్తాననమాట. మీకు చూపడం కోసం ఈ విధంగా పెట్టాను. ఇంకిది కట్ చేసేసుకోవడమే. ఈజీ అండి. క్రాస్ అంటే ఏం లేదు. స్ట్రెయిట్ కట్ చేస్తాం గదా! బ్యాక్ సైడ్ కట్ చేసిన దాన్ని క్రాస్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. మీకు ఇంకొకటేంటంటే డైరెక్ట్ మెయిన్ పీస్ మీద కట్ చేయలేము అనుకుంటే పేపర్ మీద కట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పేపర్ మీద కట్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని, కట్ చేసుకున్న దాన్ని మెయిన్ పార్ట్ మీద క్రాస్ పెట్టేసుకోండి సరిపోతుంది. అంతే ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఈజీనే అండి. చూసారు కదా! నేనెక్కడ టేప్ వాడలేదు. ఈజీగా అయితే కట్ చేసేసాను. చాలా ఈజీ అండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా క్రాస్ పట్టీ అనమాట. క్రాస్ బెల్ట్ ఉంటుంది గదా మనకి. క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాను. లోతు ఏంటి అంటే నేను ఇది మీకు చూపిచ్చుంటే సరిపోయుండు. మర్చిపోయానండి నేను. లోతు నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాననమాట. చూసారు కదా! ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ సైజు వాళ్ళు మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా! అది ఎంతుందా అని చెప్పేసి చూసుకొని, దాని ప్రకారంగా క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. విడ్త్ కూడా చూసుకుంటున్నానండి ఇక్కడ నేను. కొద్దిగా ఎక్స్‌ట్రానే తీసుకున్నాను నేను ఉంటుంది కదా అని చెప్పేసి. ఎక్కువ అయితే మాత్రము మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత అయితే కట్ చేసేసుకోవచ్చనమాట. చూసారు కదా! లేదు అంటే నేను ఈ విధంగా పెట్టాను కదా! లేదు అంటే మీరు బ్లౌజ్ ఉంది కదా! ఎగ్జాక్ట్‌గా అదే పెట్టుకొని కొద్దిగా ఖర్చు కోసము ఎక్కువ పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది లెంత్, విడ్త్ ఎంతొచ్చింది అది చూసుకుంటూ కట్ చేసేసుకోవచ్చనమాట. మామూలుగా అయితే 3½ అలా పెట్టుకుంటారండి. స్టార్టింగ్ 3½ టేప్‌తో అయితే 3½ పెట్టేసుకొని మిడిల్‌లో చూసారు కదా! ఈ విధంగా ఎగ్జాక్ట్‌గా నేను ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాను. మిడిల్‌లో 2½ పెట్టుకుంటారు. లేదు అంటే 3 ఇంచెస్ అయినా పెట్టుకుంటారు. లాస్ట్‌లో వచ్చేసి ఎంతుందో నేను అంతా పెట్టేసాను. చూసారు కదా! ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. ఈ మెథడ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈజీగా కటింగ్ అయితే చూపిచ్చాను కదా! అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ డిసెంబర్ లాస్ట్‌లో నేను గివ్ అవే అయితే తీస్తాను.